హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన 'ఆర్జీవ్' గారు చాలా రోజుల తర్వాత ఒక మూవీతో అయితే వచ్చారు. అదే 'శారీ' మూవీ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడ కూడా తెలుసు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆవిడనైతే తీసుకున్నారు. సో, నాకెందుకో చాలా డేస్ తర్వాత 'ఆర్జీవ్' గారు మంచి కంటెంట్‌తో మంచిగా ప్రమోట్ చేసి తీసుకొస్తున్నారు. ఈ మూవీ బావుంటుందేమో అని వెళ్లి ట్రై చేశాను. మరి సినిమా ఎలా ఉంది? అసలు ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా? 'ఆర్జీవ్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా? ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సోషల్ మీడియాలో ఎలాంటి పరిచయం లేని ఒక అబ్బాయిని పరిచయం చేసుకుంటుంది హీరోయిన్. సో, తన వల్ల తన లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎలా రిజాల్వ్ చేసుకున్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. కిమ్యూలో పాజిటివ్ విషయానికొస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బావుంది. రీసెంట్‌గా వచ్చిన 'ఆర్జీవీ' ఫిల్మ్స్ చూసాం కదా! వాటితో పోలిస్తే ఇది చాలా డీసెంట్‌గా అనిపించింది. ఇక లైటింగ్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. వాళ్ళ కష్టం అయితే కనిపిస్తుంది. అండ్ హీరోయిన్ ఆరాధ్య గారు ఆవిడైతే చాలా గార్జియస్‌గా కనిపించారు స్క్రీన్ మీద. మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే ఒక ప్రాపర్ ఫ్లో ఉండదండి మూవీకి. అబ్రప్ట్‌గా కొన్ని సీన్స్ కట్ అయిపోతుంటాయి. వేరే సీన్‌కెళ్ళిపోతుంది. ట్రాన్సిషన్ కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది. ఏంటి ఇక్కడ ఏదో సీన్ కట్ అయినట్టు ఉంది కానీ మనకే అనిపిస్తూ ఉంటుంది. ఇక మూవీ చూస్తున్నంత సేపు నాకైతే ఒకటి అనిపించిందండి. 'ఆర్జీవి' గారు మెయిన్ స్టోరీ లైన్, స్టోరీ ప్లాట్ అయితే ఇది కాదు. అదెక్కడో బ్యాక్ లేయర్‌లో పెట్టుకొని, ముందంతా కూడా హీరోయిన్‌ని ఎక్స్‌పోజింగ్ చేస్తూ లాస్ట్‌లో అది చూపిద్దాం అన్నట్టుగా చూపించారు. సో, లిటరల్లీ ఆయనైతే ఆయన జోన్ నుంచి అయితే బయటికి రాలేదండి. ఒక బూత్ సినిమానే తీద్దాం అనుకున్నారు. కాకపోతే ఫార్మాలిటీ కోసం ఒక స్టోరీని అనుకున్నారంతే. నిజానికి ఇలాంటి స్టోరీలు ఏంటంటే చాలా మూవీస్ వచ్చాయండి. ప్రేమ పేరుతో కూడా ఒక అమ్మాయిని వెంటపడతాడు. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి తనని హింసిస్తూ ఉంటాడు. ఇలాంటి స్టోరీలు ఎన్నున్నాయి చెప్పండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో, ఈయన కొత్తగా చూపించేది ఏమీ లేదు. ఆ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ తప్పితే. పోనీ సినిమాలో స్టోరీ లైన్ కొత్తగా లేదండి. అట్‌లీస్ట్ మనం చూడడానికన్నా కొన్ని సీన్స్ అన్నా బావుండాలి కదా! అవి కూడా ఏం లేదు. ఏ సీన్ పడితే ఆ సీన్ వస్తుంది. ఎవడు పడితే వాడు వచ్చేస్తూ ఉంటాడు. ఆ సెట్ వర్క్స్ కూడా చాలా అంటే చాలా చీప్‌గా అనిపించాయి. సో, లిటరల్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే 'ఆర్జీవ్' గారు రాశారు. వాళ్ళ అసిస్టెంట్స్ అయితే ఈ మూవీ తీశారేమో అనిపించింది. ఇంకా సాంగ్స్ అండి వాటికైతే ఒక దండం పెట్టొచ్చు. ఎప్పుడు ఎందుకు వస్తాయో తెలియదు. అటు సాంగ్స్ కూడా వినడానికి కూడా ఏమీ బాలేదు. ఇంకా సాంగ్స్‌లో కూడా అండి హీరోయిన్‌ని జస్ట్ ఎక్స్‌పోజింగ్‌కే పెట్టుకున్నట్టు అలాగే చూపిస్తూ ఉంటారు. సో, చూపించొచ్చండి. కాకపోతే మరీ ఇంత దారుణంగా అయితే కాదని నాకనిపించింది. సో, అదే వేలో వేరే ప్రెజెంటేషన్ కూడా చేయొచ్చు. అందంగా చూపించడం. బట్ ఈయనైతే అది ఎంచుకోలేదు. చాలా వల్గర్‌గా చూపిద్దాం అని డిసైడ్ అయినట్టున్నారు. అదే చూపించారు. మెయిన్ లీడ్‌గా చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. ఆవిడ జస్ట్ ఓన్లీ అందం ఎక్స్‌పోజింగ్ కోసమే పెట్టుకున్నట్టున్నారు. పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. సో, ఎస్పెషల్లీ ఓవర్ ద టాప్ సీన్స్ అయితే చాలా పడ్డాయి. వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఓవర్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక మూవీ మొత్తం మ్యూజిక్ ఉంటుందండి. వెరీ బ్యాడ్ మ్యూజిక్ అని చెప్పాలి. ఎక్కడ కూడా మనకి గ్యాప్ ఇవ్వడు. వాయిస్తూనే ఉంటాడు. కొద్దిగా కూడా బ్రీత్ టేకింగ్ ప్లేస్ కూడా ఇవ్వడు మనకి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే 'ఆర్జీవ్' గారు బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టం అండి. ఈ మూవీ అయితే ఆయన జోన్ మూవీనే. కంప్లీట్‌లీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.